ఇప్పుడు కనీసం వీళ్ళు గల్ఫ్ మీద దాడి చేసే పరిస్థితిలో ఉన్నారా అంటే డౌట్. లేకపోతే ఇప్పటికీ చేసేసేవాళ్ళు గల్ఫ్ మీద. మొన్నటిదాకా ఏంటంటే అమెరికా యుద్ధ నౌకలు 1000 కిలోమీటర్ల దూరంలో పెట్టారు వీళ్ళు వేసిన డ్రోన్ల దాడికి భయపడి. ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకలు 18 వచ్చేసినాయి ఇక్కడికి, చుట్టుముట్టేసినాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ జోలికి వెళ్తే పేల్చేస్తారు. మాక్సిమం ఏదైనా చిన్న డ్యామేజే జరుగుతుంది, కానీ పెద్ద డ్యామేజ్ ఇరాన్కి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గ్రిప్ వచ్చేసింది అమెరికాకి. హార్ముజ్ జలసంధిని నువ్వు అడ్డుకున్నంత వరకు నేను నిన్ను అడ్డుకుంటాను కాదు ఇప్పుడు అమెరికా అంటోంది. ఇరాన్ అంటోందేమో నువ్వు మా దేశాన్ని దిగ్బంధించినంత వరకు నేను హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తానంటోంది. అమెరికానేమో నువ్వు శాంతి ఒప్పందం సంతకం పెట్టే వరకు నేను నీ దేశాన్ని వదిలిపెట్టంటోంది. అంటే శాంతిని బలవంతంగా లాక్కోవాలనుకుంటోంది. ఆ శాంతినేమో రానంటోంది. శాంతి సమస్య ఏంటి? వీళ్ళు అణ్వాయుధాలు చేయకూడదు, యురేనియం ఇచ్చేయాలి, అలాగే భవిష్యత్తులో అణ్వాయుధాలు చేయనని చెప్పాలి. అవన్నీ చేస్తే ఇరాన్ సైన్యం వాళ్ళు ఆ కమాండర్లు వాళ్ళనే కొడతారు, పాలకుల్ని. అంటే బలవంతపు శాంతి ఒప్పందాలకి ఒత్తిడి, బలవంత పెళ్లి చేసుకుందాం అంటోంది. ఎట్ట కుదురుద్ది? అది సమస్య. సార్ రేపు 23తో ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదో ముగుస్తుందంట కదా ఇరాన్కి అమెరికాకి మధ్య. మళ్ళీ ఇప్పుడు అంటే అమెరికా సిద్ధపడుతుందా కాల్పులకి? ఇప్పటికే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిందా? చేయదు. అమెరికా మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం పొడిగిస్తానంటది. అదేంటంటే సాఫ్ట్ గేమ్ ఆడుతుంది. అటాక్ చేశారనుకోండి, ఇరాన్ సర్వనాశనం కాకూడదు అమెరికా దృష్టిలో.